Sure.
శాసనములకు నా హృదయం పెట్టుకుంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్ను వేయి. నీ మార్గంలో నడుచుకుంటూ నన్ను బ్రతికు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీవు ప్రేమ చూపిస్తున్నది. నీ సేవకునికి దాన్ని ఏర్పరచు. నీ న్యాయములు నాకు ప్రేమ చూపిస్తున్న నా అవమానము కొట్టివేయి. నీ ఉపదేశము నాకు రక్తమేము. నీతిని బట్టి నన్ను బ్రతికు. పరిశుద్ధ లేఖనం ద్వారా ఈ 33వ వచనంలో కీర్తనాకారుడైనటువంటి శాస్త్రి అయిన ఎజ్రా రాసిన కీర్తన అని చెప్పబడుతున్న ఈ లేఖన భాగంలో 33వ వచనంలో ఉన్నది ఏంటంటే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అని అంటున్నాడు. అలాగే నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు బుద్ధి దయచేయు. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు. ఈ 3 మాటలను ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిది కట్టడలను అనుసరించుటకు నేర్పుము అంటున్నాడు. తర్వాత నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయు. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని చెప్పబడిన ఈ 3 మాటలు ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, చాలా సమస్యాత్మకమైన శ్రమలతో కూడిన దినాలలో మనం ఉంటున్నాం. అలాగే చాలా సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిగా మనం చూస్తున్నది ఏమంటే, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు. ఇది కట్టడ అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రతి మనుష్యుడు దేశ చట్టమును అనుసరించిన కట్టడలలో బ్రతుకుతూ ఉంటారు. అలాగే రకరకాలుగా నియమించబడిన కట్టడల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఆ నియమం ప్రకారమే మనం జీవించబద్ధమై ఉన్నాం. కాబట్టి ఆ కట్టడలు మీరినప్పుడు శిక్షార్హులమవుతున్నాం, శ్రమల పాలవుతున్నాం, ఇబ్బందుల పాలవుతున్నాం, శిక్షించబడుతున్నాం. కాబట్టి మనుష్యుడు ఏ విధమైన కట్టడలలో మొదట ఉన్నాడు అంటే, దేవుడు కట్టడను ఏర్పాటు చేశాడు. ప్రతి మనుష్యుడు కూడా కొన్ని కట్టడల మధ్య జీవించబద్ధుడై ఉన్నాడు, జీవించవలసిన వాడై ఉన్నాడు. కట్టడలు మీరి, నియమమును మీరి చాలాసార్లు మనుష్యుడు తనకు తానే శ్రమను కొని తెచ్చుకుంటున్న మనుష్యుడిగా ఉంటున్న స్థితిని మనం చూస్తూ ఉంటాం. ఈ విధమైన పరిస్థితులను మనం చూసినాం. ఏమిటి అంటే, యెహోషువ గ్రంథం మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఆకాను అనే
వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వారికి ఒక నియమం ఇవ్వబడింది. ఏమిటి అంటే, ఆ యుద్ధం చేసిన తర్వాత అక్కడి ఏమీ తీసుకుని రాకూడదు. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి అనే మాట యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ తిరుగుబాటు చేసి ఏమిటట, దేవుడు ఏమీ తీసుకొని రావద్దు అని చెప్తే అక్కడ నుండి జరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ అపరాధమును బట్టి, ఆ కట్టడ మీరిన విధానమును బట్టి మరి అతడు ఏమయ్యాడంటే శిక్షార్హుడయ్యాడు. ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి అని అనుసరించుటకు నాకు నేర్పుము అంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మనలో ప్రతివాడు కూడా దినదినము ప్రభువారి యొక్క సన్నిధిలో శ్రేష్టమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన అనేకమైన సంగతులను నేర్చుకునబద్ధుడై ఉన్నాం, నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. ఏ మనుష్యుడు కూడా పరిపూర్ణుడు కాదు. ప్రతి మనుష్యుడు కూడా దినదినము ప్రభువారి యొక్క సాన్నిధ్యములో అనేకమైన సంగతులను నేర్చుకునబద్ధుడై నేర్చుకోవలసిన వాడై ఉన్నాడు. ఇది మనం గమనించాలి. కాబట్టి ప్రతినిత్యము మన ప్రారంభ దినాల నుండి, అనగా బాల్య దినముల నుండి వృద్ధాప్యం వరకు నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. ఏది కూడా మనకి పరిపూర్ణంగా తెలియదు. మనం దేని విషయంలోనూ పరిపూర్ణులము కాలేదు. కాబట్టి ఒక పరిపూర్ణత స్థితి దైవ సన్నిధిలో మనుష్యునికి దొరుకుతూ ఉన్నది. కాబట్టి దైవ సన్నిధిని ఎప్పుడైతే నీవు వెంబడిస్తున్నావో, దైవ సన్నిధిని ఎప్పుడైతే ఉంటున్నావో, అప్పుడు దేవుడు నీకు నేర్పిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు కదా. ఆయన అనేకమైన సంగతులు వారికి బోధించను అని లేఖనం చెబుతుంది. కాబట్టి ప్రియులారా, ఆయన దినదినము నేర్పించేవాడుగా ఉంటూ ఉండగా ఆయన సన్నిధిని, ఆయన పాదముల యొద్ద కూర్చొని నేర్చుకునబద్ధమయ్యాడు. ఆయన పాదముల యొద్ద కూర్చొని నేర్చుకునవలసిన ఆవశ్యకత మానవాళిదై ప్రియా దేవుని సంఘమా, దేవుని నేర్చుకునటానికి ఇష్టపడుతున్నామా? ఎన్ని సంగతులు దేవుడు నేర్పించడానికి సంసిద్ధునిగా ఉన్నాడు. ప్రతి స్థితిలో ఆయన మనకి
అనేక విషయాలు నేర్పిస్తున్నాడు కదా. సృష్టిలో ఉన్న ప్రతి ఈవి చేత, ప్రతి దాని చేత దేవుడు మనకు అనేకమైన సంగతులను బోధిస్తూ ఉన్నాడు కదా. కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నాము కదా. కీర్తనల గ్రంథం 19వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడు? పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అని చెప్తున్నాడు ప్రభువు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. కాబట్టి అలాగున చేస్తున్న దేవుడు మరలా 7వ వచనం అంటాడు కదా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును అన్నా. ప్రాణమును తెప్పరిల్లజేసేటువంటి ధర్మశాస్త్రం దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు, నేర్పించుచు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, అది మనం ఎరగబద్ధమై ఉన్నాం. మొదటిగా ప్రియులారా, నేర్చుకొనటానికి ఇష్టపడాలి. అందుకని నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. నా యొద్ద నేర్చుకొనండి అని ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రియులారా, ప్రతి వారు నేర్చుకొనవలసిన వాడై ఉండగా మనమందరము, ప్రతి మనుష్యుడు కూడా నేర్చుకొనవలసిన వాడై వారమై ఉండాలి. నేర్చుకొనటానికి సంసిద్ధతను మనం వ్యక్తీకరించాలి. ఏమేమో నేర్చుకుంటున్నాం, కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం లేదు, దేవుని సంగతులను నేర్చుకోవడం లేదు. దేవుని యొక్క సువార్త, ప్రకటించబడుతున్న సువార్త విని అనుసరించడానికి నేర్చుకోవలసిన వారమే ఉంటుంది. అది మనుష్యుడు దూరం చేసుకుంటున్నాడు. ఎందుచేతనంటే తనున్నటువంటి అపవాది బంధకాలను, కానీ అపవాది బంధకాల్లో నుండి నువ్వు బయటికి వచ్చి మొదట దేవుని యొక్క సంగతులను నేర్చుకున్నట్లయితే అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని నీవు గమనించాలి. రెండో విషయాన్ని మనం చూస్తే, నీ ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు నాకు బుద్ధి దయచేయము అంటున్నాడు. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. మొదట ఏమన్నాడు ఇక్కడ? కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు అన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు? బుద్ధి దయచేయము, అనుసరించుటకు బుద్ధి దయచేయము. చాలాసార్లు మనుష్యుడు బుద్ధి అనేటువంటి దాన్ని మనం చూస్తే, చాలాసార్లు మనుషునికి బుద్ధి లేని స్థితిని మనం చూస్తున్నాం. బుద్ధి కలిగిన మనుష్యుడిగా ఉండలేకపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. మరి ప్రతి వారు కూడా బుద్ధి కలిగి ఉండవలసిన వారై ఉంటారు. బుద్ధి అంటే మన జీవితాలకు అది ప్రయోజనకరంగాను, ఆశీర్వాదకరంగాను, మరి మన యొక్క జీవితాలను నడిపించేది గాను మానవాళికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు బుద్ధి. అంతేగాని ఏదో మనకు తెలిసినటువంటి సంగతులే మంచి బుద్ధి కలిగిన సంగతులని అనుకుంటే సరిగా కదా.
యెషయా గ్రంథకర్త చెబుతున్న ఒక మాట మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు కదా, మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు యెహోవాను గూర్చి, కానీ మాటలాడుచు ఆకలి కొనిన వారి జీవాధారము తీసుకొనుచు దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయొచ్చు హృదయపూర్వకముగా పాపము చేయుదురు అన్నారు. ఎవరంట వీరు? మూఢులు లేక బుద్ధి లేనివారు, బుద్ధిహీనులు. వీరు ఎలాంట భక్తిహీనముగా నడుచుకుంటున్నారు. దేవుని గురించి ఖాళీ మాటలాడుతున్నారు. దేవుని గురించి కూడని మాట, పలకకూడని మాట పలుకుతూ ఉన్నారు. హృదయపూర్వకముగా పాపము చేస్తున్నారు. హృదయపూర్వకముగా పాపము చేస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు వీరెవరు అంటే బుద్ధిహీనులు, బుద్ధి లేనటువంటి వారు. చాలాసార్లు మనుష్యుడు బుద్ధి లేని స్థితిలో స్వేచ్ఛానుసారిగాను తన ఇష్టానుసారిగాను జీవిస్తూ తన జీవితాన్ని ఏదో చేసుకోవాలని అనుకుంటున్నాడు, కానీ ఏమీ సాధించలేకపోతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చి ఆస్తిలో తనకి రావలసిన దానిని ఇమ్మని కోరాడు. అతడు దూరదేశం వెళ్ళిపోయాడు. అలాగ వెళ్ళిపోయిన అతను తన దగ్గర ఉన్న ద్రవ్యాన్నంతటినీ చేశాడు. దేశంలో కరువు వచ్చింది. పందులు మేపువాని ఇంట చేరాడు. అక్కడి ఆకలి చేత పందులు తిని పొట్టుతో తన ఆకలి తీర్చుకొని చూచాడు. ఎవడును వారికి ఏమీ ఇయ్యలేదు. అప్పుడు అతనికి జ్ఞానోదయం. అదే ఇక్కడ రాస్తాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. అందుకని తండ్రి వద్దకు వెళ్ళి ఒప్పుకోవాలనుకున్నాడు. ఏమని? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అంటున్నాడు. ఇది అతని యొక్క ఒప్పుకోలు. వీలారా, ఎందుకంటే తాను తగిన జ్ఞానాన్ని పొంద నిమిత్తమై, బుద్ధిని పొంద నిమిత్తమై మొదట ఇక్కడ తండ్రి ఎదుట పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి క్రీస్తునందు బుద్ధి వచ్చునట్లుగా ప్రతి మనుష్యుడు కూడా తన అపరాధాలు
ఒప్పుకొనవలసిన వాడై ఉన్నాడు. అవిధేయతను ఒప్పుకొనాలి. మన యొక్క దురవస్థలను ఒప్పుకోవాలి. దుష్టత్వాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా ఎప్పుడైతే మనుషుడు ఒప్పుకొని విడిచిపెడతాడో అక్కడ ఆ మనుష్యునికి దేవుడు ఏం చేస్తున్నాడు? బుద్ధి దయచేసేవాడు. బుద్ధి దయచేసేవాడు అనగా తను తాను సిద్ధపరచుకొనటానికి, తన జీవితాన్ని దీవెనకరంగా మార్చుకొనటానికి, తన జీవితంలో దురవస్థల నుండి బయటపడటానికి బుద్ధిని దయచేయవాలి. యాకోబు పత్రికలో చెప్పబడుతుంది, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమయ్యున్నవి అని రాయబడి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుల్లో గుప్తమయ్యున్నాయి, దేవుల్లో నిలిచి ఉన్నాయి. గ్రహించవలసిన వారు వీళ్ళారా, మనకున్నవే జ్ఞానమని, మనకి తెలిసిందే బుద్ధి అని అనుకోవటం సరికాదు. దేవుడు అనుగ్రహించే బుద్ధిని, దేవుడు దయచేసేటువంటి బుద్ధిని నీవు తీసుకోవాలి, లేక దాన్ని అనుసరించాలి. అప్పుడు అది నీకు దీవెనకరంగా ఉంటుంది. అది నిన్ను నడిపిస్తుంది. నీవు నడవలసిన త్రోవల్లో నడిపిస్తుంది. నీవు ఎలా జీవించాలో నీకు బోధిస్తుంది. అట్టి బుద్ధి దయచేయము, అట్టి బుద్ధి దయచేయమని దేవుని మనుషుడు వేడుకోవాలి. తర్వాత నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము అంటున్నాను. కాబట్టి నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. ఇలా దేవుని మార్గములలో నడుచుకుంటాడు. దేవుని చేత బ్రతికింపబడబద్ధులమై ఎలాగూ నీవు బ్రతికించబడుతున్నావు. ఈ దినమందు సజీవులుగా ఉన్న మనం ఎలా ఉండాలో, ఎలా నడవాలో గ్రహించబద్ధులమై బ్రతికి ఉన్నా కదా. చూడండి, కీర్తనాకారుడు అంటున్నాడు కదా, కీర్తనల గ్రంథం 27వ కీర్తనలో మనం చూస్తే చక్కటి మాటను కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనంటే, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందును. నన్ను అన్న నమ్మిక నాకు లేని ఎడ్ల నేనేమోదను. అలాగే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిపురముగా ఉంచు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము అంటున్నాడు. కాబట్టి అలాగ సజీవుల దేశంలో యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఇది సజీవులుగా ఉన్నాను. అలాగే యెషయా ప్రవక్త కూడా 38వ అధ్యాయంలో చెప్పే ఒక మాట మనం చూస్తున్నాం.
ఏమంటాడంటే, సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాను. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము అన్నాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము అంటున్నాడు. ప్రియులారా, గమనించండి, మన జీవిత దినాలు ఎలా గడుస్తున్నాయి? భయంకరమైన దినాల మధ్య జీవిస్తున్న మనం బ్రతికించబడుతున్న భద్రమయ్య దేవుని ఆత్మచేత బ్రతికించబడాలి. దేవుని వాక్యము చేత బ్రతికించబడాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో నాకు నెమ్మదించాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గ్రహించాలి. బ్రతికించబడటం అంటే ఈ శరీరంలో ప్రాణంతో ఉండటం మాత్రమే అనుకుంటున్నా. అదిగా శరీరాత్మలను మనము కాపాడుకున్న భద్రమయ్యాం. ఆత్మ చేత బ్రతికించబడాలి. ఆత్మయే జీవింపచేయనది అంటున్నాడు. కాబట్టి దైవాత్మను జీవింపజేస్తుంది. నీలో తన ఆత్మను ఉంచున్నాడు దేవుడు కదా. మనలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటున్నాడు. ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారు ధన్యులవుతారు. వారు బ్రతికించబడినవారు ఈ లోకంలో దేవుని కోసం బ్రతికించబడుతున్నారు. అలాగే నిత్యత్వములో నిరంతరము బ్రతికించబడతారు. కాబట్టి ప్రియులారా, అది శ్రేష్టమైన జీవము, అది శ్రేష్టమైన బ్రతుకు. కనుక ఈరోజు బ్రతికి ఉన్న మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుని నామాన్ని ఘనపరచబద్ధులమై ఉన్నాం. దేవుని నామాన్ని మహిమపరచబద్ధులమై ఉన్నాం. భయంకరమైన దినాలు మనము ఇళ్లలో కట్టడి చేసుకొని జీవిస్తున్నాం. ఇళ్లలో కట్టడంలో జీవిస్తున్న నీవు దేవుని కట్టడంలో జీవిస్తున్నావు లేదో ఒకసారి చూసుకోవాలి. ఇళ్లలో కట్టడి చేయబడి బయటికి వెళితే ఏదో ఉందన్నట్టుగా నా మంచిదే, కానీ దేవుని యొక్క కట్టడాలు ఉన్నావో లేదో ఒకసారి చూసుకో. తర్వాత దేవుని ధర్మశాస్త్రము అనుసరించే బుద్ధి కలిగి ఉన్నావో లేదో జాగ్రత్తగా చూసుకో. ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నా చాలా వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నామే, దైవ సంగతుల మీద మనసు పెట్టడం, దేవుని యొక్క సంగతులను అనుసరించడం. వీలారా జాగ్రత్తగా సరిచూసుకోండి, జాగ్రత్తగా సరిచేసుకోండి. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడు తన అపరాధాన్ని ఒప్పుకుంటున్నాడు.
ఒప్పుగోలు బుద్ధి కావాలి, ధర్మశాస్త్రం అనుసరించే బుద్ధి కావాలి. అప్పుడు నీవు బ్రతికించబడుతున్నావు. ఎలా బ్రతికించబడతావంటే దేవుని మార్గములలో నడుచుకున్నట్లుగా, దేవుని మార్గం అనుసరించినట్లుగా బ్రతికించబడతావు. కాబట్టి ఆ బ్రతికించబడిన స్థితిలో స్కియారాజు ఏమన్నాడు? యెహోవా మందిరములో తంతి వాయిద్యములో వాయింతును నా జీవిత దినములనిక. జీవిత దినములనిక దేవుని యొక్క సన్నిధిలో తంతి వాయించను వాయించేటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన జీవితాన్ని ప్రసాదించుమని ప్రభువారిని వేడుకుందాం. అలాంటి వేడుకోలు నిత్యత్వములో, ఇక్కడ ఈ లోకములో నిత్యత్వములో నిరంతరము జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడం